మనసారా నిన్నే కీర్తింతును, గణపరతు నిన్ను పొగడెదను, స్తుతియాగమే నేనర్పింతును, స్తుతింతు నిన్ను స్మరింతును, మనసారా నిన్నే కీర్తింతును, గణపరతు నిన్ను పొగడెదను, స్తుతియాగమే నేనర్పింతును. హల్లెలూయా. యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను, నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను, ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా, ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని విన్నా విడిపించావు నన్ను, నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను, విడువని విమోచకుడా విడువని విమోచకుడా, నీలోనే ఉండుడా నాకు క్షేమమయ్యా, విడువని విమోచకుడా విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితాన్ని
నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అందరూ లేచి నిలబడదాం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని పేరవల్లి ప్రసన్న జ్యోతి ప్రారంభిస్తారు. మనమందరం బైబిల్ తెరిచి మన భాగాన్ని దగ్గరగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా మార్చి మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందామండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుని సన్నిధి కాంతి కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు మనమందరం కొద్ది సమయం ప్రభువుని ఆరాధిద్దాం. ఎక్కడ ఆరాధన ఉందో అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎక్కడ స్తుతి ఉందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈ రాత్రి దేవుని సన్నిధిని మనమందరం అనుభవించాలని, ఆయన ప్రత్యక్షతలో మనమందరం ఒదిగిపోవాలని, ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు మన జీవితాలను మనం చక్కగా కట్టుకోవాలని ఆశిస్తూ ప్రభువును, ఆయన ప్రత్యక్షతను ఆకాంక్షించిన వాళ్ళందరూ హృదయపూర్వకంగా ప్రభువును గణపరచండి. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తోత్రం, శక్తిమంతుడా మీకు స్తోత్రం, సర్వోన్నతుడా మీకు స్తోత్రం, మా దైవమా మీకు స్తోత్రం, మా నాథుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను
ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మహోన్నతుడైన దేవుడు, ఎంత మంచి దేవుడు, మన చింతలన్నీ తీర్చే దేవుడు, విడువక ఎడబాయిక కరుణించే దేవుడు, మనకు చాలిన దేవుడు. మహిమ మహిమ యేసు యేసు మీకు స్తోత్రములు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ యేసు మీకు మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకు మహిమ. రాజా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన దేవుని ప్రత్యక్షతను మనం అనుభవిస్తున్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆ అనుభవాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గొప్ప చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుని మాట కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, ప్రభు నడిపింపు కొరకు సహోదరి దోర్క గారు ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనతో మాట్లాడులాగున దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి, కృపగల యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఇదిగో నేను ఇప్పటి వరకు నేను ప్రభువా నేను ఆరాధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన మీరు అంగీకరించి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ రోజు కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభువా. మాకు అవసరమైన మాటలు మాకు వినిపించండి, సహాయము చేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో నన్ను జ్ఞాన కోడికల్లో ప్రభువా రోజు నాయన ప్రభు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము సవరించుకోవడానికి మీరు అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏమనగానైనా ప్రభువా ఈ మాట వల్ల మేము నైనా ప్రభువా మమ్మల్ని మేము సవరించుకొని ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభువా మేము ఉండటకు సహాయము చేయమని, ఇదిగో నిలబెట్టుకున్న బిడ్డను కూడా మీ ఆత్మతో నింపమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని సేవకురాలు సహోదరి
సలాపు విజయ్ గారు మనకు వివరిస్తూ ఉండగా మనమందరం శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుడు నామనికే మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన మా ఆత్మీయ తండ్రికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, సేవకులకి నా వందనాలు, యవనస్తులకు కూడా నా వందనాలు. స్తోత్రం. మనకిచ్చిన జ్ఞాన వాక్యం రక్షణ పొందిన జక్కయ్య, అంశం కుటుంబ రక్షణ కొరకు కొన్ని విషయాలు చూసుకుందామండి. లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అలాగే మొదటి నుంచి కూడా చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. జక్కయ్యన ఒక వ్యక్తి, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములకు ప్రవేశించుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణిస్తున్న సమయంలో అనేక మందిని స్వస్థపరుస్తూ ప్రభువు అలాగే వెళుతుండగా జక్కయ్య అన్న ఒక వ్యక్తి దేవుని చూశాడనమాట. అంటే పొట్టుగా ఉండడం వల్ల ఆయన జనంలో కనిపించకుండా యేసయ్యను చూద్దామని వెళ్ళినప్పటికి కూడా పొట్టుగా ఉండడం వల్ల ఆయనకి దేవుడు కనిపించలేదు. యేసయ్య ఆ కనిపించలేని సమయంలో ఆయన అలాగే చూస్తాకి వచ్చినప్పుడు అనేక మంది గుంపు కూడేశారన్నమాట. అంటే రోగులు స్వస్థపరచబడటకు, గురుటివారు, కుంటివారు అనేక మంది స్వస్థత చేస్తూ ప్రభు అలా వస్తుండగా, అలాగే వచ్చుచున్నప్పుడు 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానైనందున గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కినంట. అలాగే యేసయ్యను చూడుటకు మేడు చెట్టు ఎక్కారన్నమాట జక్కీ గారు. మేడు చెట్టు ఎక్కినప్పుడు ఆయన చూస్తున్నారు. కానీ మనల్ని దేవుడు ప్రతి విషయంలో కూడా ఈ వర్తమానం మనకి చూపించినదలా జక్కయ్య గారిని 19వ అధ్యాయం 10 వచనాల్లోనే మాత్రమే ఈ ఒక బైబిల్లో దేవుడు చూపించాడు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకత. మనందరం కూడా ఈ 10 అధ్యాయంలో కూడా మన జీవితం ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఏమి చేసినప్పటికీ దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం ఎవరినైనా జక్కీని చూడలేదని ఏసై చూడలేదని జక్కీ అనుకుంటున్నాడు, కానీ జక్కీని ఏసై చూశారు. కానీ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నాడు. అనేక మంది నశించిపోతుంటే వారిని స్వస్థపరుస్తూ ఆయన దేవుడు గొప్పవాడని అనేకులు చూస్తాకి వస్తూ ఆయన్ని అలాగా చుట్టూ ప్రాకారమంతా చుట్టూ ఉన్నప్పుడు జకరే గారు చూడాలని ఆశపడి ఉన్నప్పుడు ఆ మేడి చెట్టు ఎక్కారన్నమాట. పొట్టుగా ఉండడం వల్ల కనిపించట్లేదు యేసయ్య అనేసి. ఆ ఎక్కిన సమయంలో జక్కయ్యని చూశాడు, దేవుడు చూశాడు, కానీ జక్కయ్య చూడలేదనుకుంటున్నాడు. అలాగే 19వ వచనంలోనే 19:8 చదువుకుందామండి మనము. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని అతనికి 4 అంతులు మరలా చెల్లింతురని ప్రభువుతో చెప్పాను. ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే జక్కయ్య చూసాడని దేవుడు చూసాడని జక్కయ్యకి తెలియదు, కానీ ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు తను చేసిన ప్రతి పనిని కూడా. అలాగే మన విషయాల్లో కూడా మనం దేవుడు చూస్తలేదని ప్రతి విషయంలో కూడా ఎక్కడ మనం కప్పుకున్నప్పటికీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అనేక తప్పితాల్లో మనం పడిపోతున్నాం. దేవుడి రక్షణ అంటూ పొందాము, కానీ మనం వస్తున్నాం వెళ్తున్నాం అని జీవితాల్లో మనము అనేక సార్లు ప్రభు దగ్గరికి వస్తూనే ఉన్నాము, వెళ్ళిపోతూనే ఉన్నాము. మనం చేసిన పనులు ఏది కూడా మనం మానట్లేదు. ఎందుకంటే కాలం కొద్దిగా ఉంది, వచ్చేవాడు ఆలస్యం చేయడు. ప్రతిదినము కూడా దేవుడు మన కొరకే బ్రతికి జీవించి ఆయన కార్యాలు చేసుకుంటూనే పోతున్నాడని అనుకుంటున్నాం, కానీ అవి మన జీవితంలో జరుగుతులేదని మనం గుర్తించలేని వారిగా ఉంటున్నాం. మనము దుమ్ము దులుపుకునే వారిగానే బ్రతికేస్తున్నాం, కానీ
ఈ వాక్యం వింటున్నాము, మనము సరి చేసుకోలేకపోతున్నాము. అనుదినము కూడా మనము సరి చేసుకోవాలండి. ఇంకా కాలం కొంచెంగా ఉంది. ఏ క్షణంలో ఏమో అవునో మనం ఎరుగము. ఈ సమయం మనది కాదని పదే పదే దైవజనుల ద్వారా మనకి ఎన్నో వర్తమానాలు మనం వింటూనే ఉన్నాం. జీవిస్తున్నామన్న మాట కానీ మనం వృతులు, కానీ మనకు గుర్తులేని బ్రతుకులు బ్రతికేస్తున్నాం. అనేక చోట్ల ఈ ఒక పొట్టుబడైన జకరియా ఒక పాపము చేసినవాడు. ఆ పాపం ఏంటనగా అనేకుల దగ్గర సొమ్ము వసూలు చేస్తూ అన్యాయంగా సంపాదిస్తున్నాడు. అన్యాయమైన సంపాదన ఎవరికి తెలియదు అని అన్నప్పటికీ దేవుడికి సమస్తమును తెలుసు. సమస్తమును చూచుచున్న దేవుడికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కార్యాలు ఎప్పుడైనా సరే జరగాలంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మన ప్రభువు వచ్చినప్పుడు, మన ప్రభువు నశించుతున్న దాన్ని వెతికి రక్షించిన దేవుడు గొప్పవాడు. కాబట్టి మనం చూస్తున్నాడన్న భయం లేనప్పుడు, ఆయన చూస్తూ మనల్ని మార్చుకోవాలని దినమంతా మన వైపు చేతులు చాస్తూ కన్నీరు విరుస్తూ, ఆయన మనం వెళ్ళకపోయినా మన దగ్గరికి మన తండ్రి వచ్చాడు. అయినప్పటికీ కూడా మనం ఆ జక్కని చూడటానికి యేసయ్య వచ్చినట్టే మన దగ్గర కూడా మన దేవుడు వచ్చిన మననే మనం రక్షణలో ఉన్నాము. ఈరోజు ఈ సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము. అది దేవుడు నామనకే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనకిచ్చిన రక్షణ మనం ఎలా కాపాడుకుంటున్నామండి? ఆ రక్షణ మనం పొందుకునేమో అనేసి బ్రతికేస్తున్నాం. అనేక మంది నశించిపోతున్నారు. వారి కోసం ఒక్కరోజైనా నశించుతున్న ఆత్మ కోసం మనం ప్రార్థన చేసేమా? ఎంతమంది త్రాగుబోతులుగా నశించిపోతున్నారు, యవన బిడ్డలు నశించిపోతున్నారు, పాపములో జీవిస్తున్నారు, సొమ్ము కమ్ముడిపోతున్నారు బ్రతుకులు. అనేకమైన బ్రతుకులు ఇలా జీవిస్తున్నాయి. ఆ బ్రతుకులు చూసినప్పుడు ఒక్కరోజైనా మన తండ్రి మనల్ని ప్రశ్న వేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నవారిగా మనం ఉన్నామో ఈ జక్కయ్య పొట్టి జక్కయ్యని చూసి మనం అనేకం నేర్చుకోవలసి. ఎందుకంటే ప్రతిదినము కూడా ఒక మాదిరైన ఈ ఒక బైబిల్ని మనకి దేవుడు చూపించి, ఇందులో ఉన్న అనేక మంది ప్రవర్తనని మనకు చూపించి, అనేక పాపుల్ని మనకు చూపించి దేవుడు అనుదినము మనతో వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. ఇంత గొప్ప దైవజనులు మనం కలిగి ఉన్నామంటే ఆయన కృప. దేవుడు కృప ద్వారానే మనందరం కూడా జీవిస్తున్నాం. మేడి చెట్టు ఎక్కి ఉన్న ఆ జక్కయ్యని దేవుడు చూశాడు. ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని చూసినప్పుడు, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా అని అన్నప్పుడు జక్కయ్య గారు కిందకి దిగి వచ్చారండి. వచ్చినప్పుడు తన తప్పితం ఏమిటో తనకు తెలిసిపోయింది జక్కయ్య గారికి. ఎందుకంటే నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నదని ప్రభువు చెప్పినప్పుడు రక్షణ దినము ఇది సమయము. ఎందుకంటే తన జక్కయ్య గారి కుటుంబానికి రక్షణ వచ్చే సమయం అయిపోయింది. ఎందుకంటే తన పాపములు ఒప్పుకునే సమయం అయిపోయింది. అలాగే ఈ యొక్క కొన్ని రోజుల్లో మన పాపాలు కూడా ఒప్పుకునే సమయం వచ్చేసింది కూడా. ఎందుకంటే అనేక చోట్ల భూకంపాలు విస్తరింప చేస్తున్నాయి. అనేక మంది బిడ్డలు బంధింపబడిపోయి ఉన్నారు. అక్కడ వారందరూ విడిపించబడాలి. అక్కడ అనేక మంది దైవజనులు ఉన్నప్పుడు ఉదయం అయ్యగారు చెప్పినప్పుడు నేను చాలా బాధపరచబడ్డాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టము కాదు. ప్రతి ఒక్కరిని రక్షించుటకైనా సిద్ధపడిపోయిన తన శరీరాన్ని తాళపోసిన యేసయ్యకి మనం ఏమిస్తున్నామండి? ఏదో బ్రతికేస్తున్నాం. మనందరం కూడా బ్రతుకు ఉదయం లేచింది మొదలుకొని ప్రతి దినము కూడా మనం గ్రహించుకొని నడిచేవారిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన మన వైపు చేతులు చాసి చూస్తున్నాడు. ప్రభు మనం మారుతాము కదా అని దినము కూడా మనకి వాక్యాల ద్వారా ఒక్కొక్క వాక్యము ద్వారా మనల్ని బోధిస్తూనే ఉన్నాడు ప్రభు. అనుదినము కూడా వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలాంటి 40 రోజుల ప్రార్థనలు అనేకం మన మధ్యన జరిగినాయి, వింటూనే ఉన్నాం. కానీ మన బ్రతుకులు మాత్రం మారట్లేదు. అలాగే మనం కీర్తనలు ఇర్మియా గ్రంథం చదువుకుందామండి. 33:3 వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడండి. నాకు మొరపెట్టండి, గూఢమైన సంగతులు మీకు బయలుపరుస్తాను. ప్రతిదినం కూడా మనం మొరపెట్టేవారిగా ఉండలేదు. అనేకులు నశించిపోతున్నా సరే మనం మొరపెట్టేవారిగా ఉండలేదు. ఈ ఒక నాయన పొట్టి జక్కయ్యకి నాయన దేవుడు రక్షణ ఇచ్చి నడిపిస్తాక కారణం ఏంటంటే అనేకుల మధ్యలో అంతమంది ఉన్నప్పటికీ కూడా జక్కయ్య అనేది చూసాడంటే అతను పాప అయినప్పటికీ అనేకుల దగ్గర దోచుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూసి దేవుడు ఈ ఒక రక్షణ ఇస్తే ఈ ఒక బిడ్డ మార్చబడతాడని దేవుడు పొట్టి జక్కయ్యని దిగమని ఇంటికి వస్తున్నానని చెప్పారు జక్కయ్య గారిని. అప్పుడు ఎంతో సంతోషించాడు. అనేకులు అది చూసి ఇంత పాపాత్ముడు ఇంటికి వెళ్ళటం ఏంటి యేసయ్య అనేసి అనుకున్నారు. కానీ దేవుడికి హృదయం ఇష్టమవుతుంది. ఎందుకంటే పాపులను కూడా ప్రేమించే దేవుడు మన దేవుడు నిజరక్షకుడు. ఆ నిజరక్షకుడిని ప్రేమిస్తూనే మనం ప్రేమిస్తున్నాడు. కానీ ప్రభు ఒక క్షణం మనం స్తుతించేస్తున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మనకు అవసరమైనప్పుడు మన అవసరతల కోసం ప్రభువుని వాడుకుంటున్నాం. మనం అనేక మంది మన మధ్యన కూడా ఎంతమంది రక్షణ పొందుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. రక్షణ తీసుకొని సన్నిధిలో పాపంలో పడిపోతూ
అనేక నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ రక్షణ తీసుకున్నాను. నేను ఈ పాపంలో పడిపోయిన మళ్ళీ దేవుడు ఇలా శిక్షించండి, గుర్తులేని బ్రతుకులు బ్రతికేస్తున్నాం. ఇంకా వద్దండి, ఇంకా అలాంటి బ్రతుకులు మాత్రం ఏమాత్రం బ్రతకవద్దని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే మనకి అనేకులకి రక్షణ ఇచ్చిన ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆ రక్షణ అనేకుల్లో ఉన్నది. ఎలాంటి రక్షణ మనం కలిగి ఉన్నా ఇలాగే మత్తయి సువార్త 7:7 కూడా చదువుకుందామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడివారికి ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడై ఉంటున్నాడు, అడగట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇహలోకంలో ఈ లోకంలో అవసరతలే అడుగుతున్నాం ప్రతి క్షణం. ప్రభువా మనకి ఈ కావాలి, మాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఇల్లులు కావాలి, మా పిల్లల బ్రతుకులు కావాలి, ఇవే మన జీవితాల్లో ఇవే చూసుకొని బ్రతికేస్తున్నాం మనం. అవి కాదండి అసలు. అవి ఈ లోకంలో ఉన్నవి ఎప్పుడు కూడా అవి ఆ సమయంలో మనకు దేవుడు ఇస్తాడు. ముందుగా మనం దేవుడిని వెతికే వారంగా ఉండాలి. ఆ జక్కయ్య దేవుడిని వెతుక్కొని వచ్చాడు. ఎందుకంటే ఎవరు యేసయ్య ఇన్ని కార్యాలు చేస్తున్న యేసయ్య ఎవరు, అంతమందికి స్వస్థతన యేసయ్య ఎవరు, నేను ఏదే రకంగా నేను ఆ యేసయ్యని చూడాలి అని ఆ పొట్టు జక్కి గారు వచ్చారు. వైట్ డ్రెస్తో వచ్చిన అయినా నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, కానీ నాలో ఈ పాపం ఉందని ఆయన గుర్తించలేకపోయి ఉన్నాడు. ఎందుకంటే మనము ప్రతి క్షణము కూడా ఏ సమయంలోకి ఆ బట్టలు వేసుకొని బ్రతికేస్తున్నాం, కానీ ఆ బ్రతుకుకి మార్చుకొని మనము ఏ ఒక రీతిగా నడవాలో మనం మార్చుకొని దేవుని వైపే చూసేవారంగా మనం ఉండాలి. ఆ జక్కి గారు చూసి వేడి చెట్టు ఎక్కిన ఆ జక్కిని దిగమన్నప్పుడు యేసయ్య మన ఇంటికి వెళ్తాకు సిద్ధపడినప్పుడు అనేకులు జక్కిని చూసి ఏంటి ఇలాగ ఎంత పాప అయినా ఇంత లంచగుండైనా ఇతని ఇంటికి వెళ్ళడం ఏంటి యేసయ్య అని అనుకున్నారు. కానీ నశించిన దాన్నే వెతికి రక్షించే దేవుడై ఉన్నాడు కాబట్టి పాపులైనప్పటికీ వారు ఎంత పాపంలో పడిపోయినా లంచాలు పుచ్చుకున్నా ధనము కొరకై పరుగులు పెట్టినా యేసయ్యని మర్చిపోయినా ఏ విషయంలోనూ కూడా మనం ఎంతగా మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు మన వైపే చూస్తున్నాడు. ఎందుకంటే నా బిడ్డ ఏదో రోజు తెలుసుకుంటుంది, నా బిడ్డకి నేనంటూ ఎప్పుడోకప్పుడు గుర్తొస్తాను. ఏదో రీతిగా నన్ను తెలుసుకొని నా బిడ్డ నా దగ్గరికి చేరినప్పుడు నా చేతులు చాచి నేను అడుగుతున్నప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను అత్తుకుంటుందని దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ అలా అత్తుకునే దేవుడు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనం సిద్ధపడలేని వారిగానే ఉంటున్నాము. అలాగే నెహెమ్యా గ్రంథం 1 నెహెమ్యా గారు ఉపవాసంతో అనేక మార్లు అనేకుల కొరకే ప్రార్థించి ఉన్నారు. ఇర్మీయా గారు కూడా అలాగే కన్నీటితో అనేకుల కొరకు ప్రార్థించి ఉన్నారు. పౌలు గారు కూడా తన శరీరం దారపోసుకుని హతసాక్షిగా మిగిలిపోయి ఉన్నారు. ఉపవాసం చేస్తే ప్రతిఫలం ఉంటుందట. ఉపవాసం చేసి ఎవరి కోసమైనా మనం ఉపవాసం ఉన్నామా ఏ రోజైనా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడు కూడా మన కుటుంబం కొరకు, మన సంఘము, మన బిడ్డల కోసం, మన ఆస్తుల కోసం, మనకు అవని కార్యాల కోసం మనం ఇప్పటి వరకు ఉపవాసాలు ఉండే ఉంటాం. కానీ అటువంటి ఉపవాసం దేవుడు అడుగుతలేదు. మన సంఘంలోనే కాదు అనేక చోట్ల ఎంతమంది నశించిపోతున్నారు కాబట్టి వారి కోసం ఒక్కరోజైనా మీరు ఉపవాసం ఉండి చూడండి. అందులో ఉన్న తృప్తి ఏంటో మనకు అందరికీ కూడా తెలుస్తుంది. ఆ తృప్తి ఎంతో మనకి జీవితాంతం కూడా గుర్తుండిపోద్దన్నమాట. ఆ కార్యం జరిగినప్పుడు ఇప్పటి కోసం నేను ఉపవాసం ఉన్నాను, ఈ కార్యం జరిగింది అనేసి మనకు చాలా ఆనందం వస్తుందండి. అందులో ఆ ఉపవాసం నెహెమ్యా చేసాడని. అలాగే నెహెమ్యా గ్రంథం 1 చదువుకుందామా. 1 అధ్యాయం 3, 4, 5. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చినబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆ విజ్ఞాపన మనం చేస్తున్నామండి. మనం ఏ స్థితిలో ఇక్కడికి వచ్చామో ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే కనుక దినదినము కూడా ప్రార్థన చేయండి. ఎవరు నేను సరే దయచేసి ఒకడు మాత్రం నేను అడగగలను. ఎందుకంటే అనుదినము కూడా మన కోసం ఎవరు కూడా ప్రార్థన చేసుకుని సమయం ఇంకా లేదండి, వద్దు. ఇంకా అనేక ఆత్మలు రక్షించుకోవాలి, మన తండ్రి ఒక సన్నిధి కట్టాలి. ఇదే తలంపుతో ప్రతి ఒక్కరూ కూడా బతుకుదాం. ఎందుకంటే ఆత్మదేవుడు ఒక సన్నిధి మనకు కావాలండి. ఆ సన్నిధి మనం నిండిపోయే వారంగా మనం ఉండాలి. ఆ సన్నిధిలో అనేక ఆత్మలు చేర్చుకునే వారంగా ఉండాలి. ఒక సన్నిధి కట్టాలి మన తండ్రి. మన తండ్రి గారు ఏంటంటే ప్రతి క్షణము కూడా ఇతరుల కోరికే ఆలోచించి మన తండ్రి సర్వము కూడా విడిచిపెట్టి వచ్చినప్పుడు మన దేవుడు ఉన్నాడని ఇంతవరకు కూడా ఎన్నో కార్యాలు చేసిన ప్రభువుని మనం స్తుతిందాం. అనాసక్తిగా ఎవరో కూడా ఉండొద్దండి. ప్రతిదీ కూడా ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. ఏమైనా చేయగలడు ప్రభు. సమస్తం చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తాడని నమ్మి స్తుతిందామని మన అందరం కూడా.
అలాగే తిమోతి రాసిన 3వ అధ్యాయం 1-4 కూడా చదువుకుందామండి. 2 తిమోతి 3వ అధ్యాయం 1-4 చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అయితే మా 4వ అధ్యాయం వరకే. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. భక్తి చేసేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనం అంతా కూడా ఇందులో నిండిపోయి ఉన్నామండి. ఇవన్నీ ప్రతి విషయంలో కూడా మానవ జన్మెత్తిన మనం అందరం కూడా ఇదే మనలో పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉండొద్దండి. ఇతరుల గురించి అయినా సరే ఏ మాట కూడా అనుకోవద్దు. ప్రతిదినము కూడా వారు తప్పిదం చేసినప్పటికీ, వారు లంచాలు తీసుకున్నప్పటికీ వారు అనేక ఆలోచనలతో ఉంటారు. ఎందుకంటే ఆ సొమ్ము ఎలా తీసుకోవాలో ప్రభుకు తెలుసు. మనం ఏం చేయక్కర్లొద్దు, దేవుడికి అప్పచెప్తే చాలు. మనం ఎలా సంపాదించినప్పటికీ, మనం ఏ రీతిగా ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని ఏ రీతిగా మనం హింసించినా, ఆ ఒక జక్కీని ఎలాగైతే మార్చిన దేవుడు మనల్ని కూడా అనేకులు మార్చుతాడని దేవుడు నమ్మనికి మహిమ కలుగాక. మార్చుతాడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అనేక మంది బిడలో బాధలతోటి, శ్రమలతోటి ఉన్నప్పుడు అనేక మంది ఒక అవసరత తీరాలని ఒకరి దగ్గరికి వెళితే కనుక అది సహాయం చేసినంతలో మనందరం రక్షణ పొందుకున్నాం. కాబట్టి మన దగ్గర ఎంత ఉంటే అంత సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే సమస్తము దేవుడు చూస్తున్నాడు. మనం చెయ్యగలిగింది ఎందుకంటే రక్షణ మనం పొందాము. ఆ రక్షణ పొందినప్పుడు అనేకుల కొరకే ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేస్తూ ఎవరికైనా సరే తగిన సహాయం చేసేవారిగా మనం ఉందాం. మన సహాయం చేయగల సమర్థులు కాబట్టే మన దగ్గరికి ఇతరులను దేవుడు పంపుతాడు. ఆ పంపినప్పుడు చేసే మనసు కూడా మనలో ఉండాలండి. ఎందుకంటే ఏ ఒక్క సహాయం చేయగలిగిన కూడా చేయకుండా ఉంటే కనుక అది మనం తప్పితమే. ప్రతి విషయంలోనూ కూడా ఈ జక్కయ్య ఏం చేశాడంటే, ఆస్తంతా దేవుడు సంపాదించిందంతా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఒకంతకి అదే చదువుకుందామండి. 1వ అధ్యాయం మొత్తం 19:8 చదువుకుందాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 4 అంతలు. అప్పుడు ఏమన్నారండి జక్కరీని? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్షమించబడ్డాయి. ప్రతి పాపము కూడా క్షమించబడ్డాయి. అతను ఒప్పుకున్నాడు, నేను అక్రమంగా సంపాదించాను ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నా ఆస్తులు ఇచ్చేస్తాను. ఒప్పించే దేవుడు అండి మన దేవుడు. ఏదైనా చెయ్యగల దేవుడు మన దేవుడు. ఒప్పిస్తాడు. మన తప్పితాలు ఒప్పిస్తాడు, మన పాపాలు ఒప్పిస్తాడు. ఆయన మనం ఎలా నడిసేమో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పశ్చాత్తాపంతో ఒప్పుకునేలా చేసే దేవుడు మన దేవుడు. దేవుడు నమ్మకే మహిమ కలుగాక. హల్లెలూయా. ఇతను కూడా అబ్రహాం కుమారుడే. రక్షణలోకి వచ్చింది. అతని కుటుంబం అంతా రక్షించబడ్డది. అలాగే జకర్యా, కొర్నేలు కూడా చదువుకుందామండి. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10:1-2 కూడా చదువుకుందాము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలోను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడైనప్పటికీ కూడా కొర్నేలు కుటుంబం కూడా దేవుడు రక్షించుకున్నాడు. అలాగే అపోస్తుల కార్యములు 16, 14, 15 లూదియా. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరియా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఊదారంగు పొడి అమ్ముకుంటూ లూదియా అన్న స్త్రీ అమ్ముకుంటుందన్నమాట. ఒక వస్తువును అమ్ముకుంటుంది.
అమ్ముకున్నప్పటికీ పౌలు గారు వీధి వీధికి వెళ్తూ దేవుడు సువార్త ప్రకటించుచున్నప్పుడు ఆవిడ చూసి అతని మాటలు విన్నదన్నమాట. ఆవిడ మారిపోయిందండి. మనం వింటూనే ఉన్నాం, మారేవారుగా ఉన్నామో లేదో ఒకసారి చూసుకుందామండి అందరం కూడా. ఎందుకంటే వింటూనే ఉన్నాం, మారలేని బ్రతుకులు బ్రతికేస్తున్నాం. దినదినం కూడా ఆయన గాయాన్ని రేపుతూనే ఉన్నాం. ప్రతి క్షణము కూడా మనము అలాగే రేపుతూ మనం బ్రతికేస్తుంటే ఇంకా మనం ఎక్కడికి చేరుతామండి? మనం ఎక్కడికి తీరుతామో ఒకసారి చూసుకుందాం. పౌలు ప్రతి క్షణము కూడా పౌలు వర్తమానాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. ఎందుకంటే మనలో ఇదే క్రియ జరిపిస్తుందని నా నమ్మకం. అనుదినము కూడా పౌలు సాక్షిగా మన మధ్యన నిలిచిపోయిన దేవుడు నిలిపాడన్నమాట. పౌలు పత్రికలు అన్నీ కూడా అలాంటివే. అలాగే మనలో కూడా అనేకులు రక్షణ తీసుకొని కూడా వెనుతిరిగిపోయేవారుగా ఉన్నారు. రక్షణ కూడా వెనుతిరిగిపోయేవారుగా మనం ఉండొద్దు. అందరూ పాపం చేసేవారమే. మనందరము కూడా తల్లి గర్భమందే పాపంతో పుట్టిన మనందరము కూడా పాపులమైనప్పటికీ ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించిన వాడు కాబట్టి మనందరినీ రక్షించుకున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మరవకుండా మనం బ్రతికే వారంగా ఉందామండి. అనుదినము కూడా దేవుడు చేసిన కార్యాలు చూస్తూనే ఉన్నాడు దేవుడు. కాబట్టి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పండుకున్నను, నడచినను పండుకున్నను, అయ్యా నీ వెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేను ఉండలేనయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నే ఉండలేనయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా,
రాజా నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నన్ను కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నీ లేచి ఉండుట కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు హల్లెలూయా బాగుగా ఎరిగి ఉన్నాడండి. మనం కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, పడుకోవడం తెలుసు, ప్రతి చోటు ఆయన ఉంటాడని చెప్తున్నాడు దేవుడు. ఈ కీర్తనలు పాడుకుంటే మన కడుపు నిండిపోద్ది. ఎందుకంటే నాకైతే నిండిపోద్దండి. నాకు చాలా ఆనందం ఇలాంటి పాటలు అంటే. ఉజ్జీవంగా దేవుడిలోనూ ఉంటాయి అన్నీ కూడా దేవుడి పాటలు, ప్రతివి కూడా క్షణం కూడా. మనం ఎందుకంటే ఇంకా లోకంలో ఎవరం కూడా జీవించవద్దు. ఇంకా చాలు, ఇంకా ఇప్పుడు దాకా జీవించేసాం కదండి. నేను పదే పదే చెప్తున్నానని ఎవరు కూడా అనుకోవద్దండి. ఎందుకంటే లోకములో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడామ మేము బ్రతుకుతంతా అదే బ్రతుకులు. ఇంకొద్దండి, ఇంకా బ్రతుకులు మాత్రం ఎవరు కూడా బ్రతకవద్దు. మన తండ్రికి పేరు తెచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ప్రతి క్షణం కూడా పలానా దైవజనంగానే మన రక్షణ పొందుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు ఒక సాక్ష్యం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు సాక్ష్యం ఉండాలి. పలానోళ్ళు ఇలాగా బయట లోకంలో ఇలా తిరిగేస్తున్నారు, మళ్ళీ సన్నిధిలోకి వచ్చి ఇలాగ ఉంటున్నారు అన్న మాట మాత్రం మన తండ్రికి మనం తెచ్చే వరంగా మాత్రం ఏమాత్రం కూడా ఉండొద్దండి. మన తండ్రి పేరు మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. దేవుడి పేరు కాపాడాలి. మన ఆత్మీయ తండ్రి పేరు కాపాడే వరంగా మన అందరం కూడా నిత్యం ఉందాం. అనుదినము కూడా ఆయన కార్యాలు కొని చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఆయన తపనతోనే బ్రతుకుతామండి. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22, 23 కూడా చదువుకుందాం. బోధిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడిని నేనే, మరి ఏ దేవుడునూ లేడు. రక్షణ పొందేసాం, మనం అందరూ రక్షణ పొందేసామండి. కానీ మారు మనసు అని రక్షణ పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. మారు మనసుని మన రక్షణ మనం కాపాడుకుంటున్నామో, మనం పొంది ఉన్నామో లేదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసున రక్షణ కోసం మన దేవుడు మనకు ఎదురు చూస్తున్నాడు. అంశం అదేండి, కుటుంబ రక్షణ కొరకు. అంటే కుటుంబంలోనే రక్షణ అనేకులు తీసుకున్నాము, కానీ కుటుంబ సమితంగానే తీసుకున్నాము, కానీ ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తలేదని దేవుడు ఈ వర్తమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు, వారందరి కోసం ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే యెషయా గ్రంథం 49, 25, 26 కూడా చదివేసుకుందాం మనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపెట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపెట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరిచే వారికి తమ స్వమాంసం తినిపించేదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. ప్రతి క్షణము కూడా మనం గుర్తిరిగి బ్రతికే వారంగా మనం ఉన్నామండి. ఇలాగే ప్రతి చోట కూడా ప్రభు మనం చూస్తున్నాడు, మనం మాట్లాడుతున్నాడు మనతోటే. మన దినమెంత మన ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు అనేసి మనం ఇక్కడ వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ అనుదినము కూడా ఆయన కార్యాలు చూడాలి, మనకు జరగాలి. ప్రతి క్షణము కూడా ఏ పనైనా ప్రభు చేస్తాడని నమ్మి ఇంకా లోకం వైపు, ఈ లోక ఆశల వైపు ఎందుకంటే చూడటం, ఎవరితోటి ఎవరి సహాయం కూడా మనం కోరే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఆ సహాయకులు మనకు సహాయం చేయనప్పటికీ మన ప్రభు వాళ్ళ హృదయాలతో మాట్లాడి చేయిస్తాడండి. దేవుడి నామనికే మహిమ కలుగాక. హల్లెలూయా. ఎవరి దగ్గర కూడా ఎవరి విషయాల్లో కూడా ఎవరి కోసం కూడా మనం సహాయం కోరేవాడిగా ఉండకూడదు. దేవుడినే సహాయం కోరాలి. దినమంతా దేవుడు చూస్తున్నాడు. ఏ కూజావునే ప్రార్థించండి. అనేక సార్లు ప్రతి క్షణం ఖాళీగా ఉంటే ప్రార్థన చేయండి అంతే. ప్రతిదినము ప్రార్థన చేస్తూ అనేకుల కోసం, రక్షణ కొరకు, మన కుటుంబాల కోసం, మన కుటుంబంలో ఇంకా మన బంధువుల్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉంటే కనుక మీరు ప్రతి ప్రార్థనలోనూ కూడా పెట్టుకోండి. అలా మారినప్పుడే మనకి దేవుడు ప్రతి కార్యము కూడా చేస్తాడని మన అందరం కూడా నమ్మి, ఈ జకరియా ఎలాగైతే రక్షణ పొంది తన కుటుంబాన్ని మార్చుకున్నాడో, అపోస్తల కార్యంలో కొర్నేలు కుటుంబం ఎలాగ మారిందో, లూదియమ్మ కుటుంబం ఎలా మారిందో,
అనేక మంది బిడ్డల్ని దేవుడు మనకు చూపిస్తూ నెహెమ్యా గారు ఉపవాసం ఉండి అనేకుల కొరికే ప్రార్థించారు. అలాగే యెరెమయా గారు కూడా కన్నీటితో ప్రార్థించారు. కన్నీటి ప్రార్థన అందరూ కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రతి దినము కూడా మనకు దేవుడు కన్నీటి ప్రార్థనకి తన బుడ్డులో నింపుకొని అద్భుతాలు చేసే దేవుడు. ఎన్నో కార్యాలు మన కుటుంబంలో మనం చూసాం. అనేకుల కొరికే మనం కన్నీరు కూడా కాద్దామండి. ఎందుకంటే నశించిపోతున్నారు అనేక ఆత్మలు. అది భారభరితమైన ప్రార్థన శక్తి. అది అందరూ కూడా చెయ్యాలి. అనేక మంది నశించిపోతున్నారు. చిన్న బిడ్డలు అనేక అలవాట్లకి గురైపోతున్నారు. వ్యసనాలకి, త్రాగుడికి, ఒక మత్తు పదార్థాలకి గురైపోతున్నారు అనేక మంది బిడ్డలు, యవనస్తులు. మన కుటుంబాల్లోని కానీ, మన వీధుల్లోని కానీ, మన ప్రాంతంలో కానీ అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు. వారందరినీ మనం రక్షించుకోవడానికి మన దేవుడు మనకు ముందుగా రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణ కుటుంబములుగా మనం మారిపోవాలి. అనేకరు కోరికే మనం ప్రార్థించే వరంగా ఉందాం. దినదినము కూడా దేవుడు నామానికే మహిమ కలుగుగాక. ఇంతవరకు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మన ధ్యాన వాక్యాన్ని చక్కగా విజయ్ గారు మనకు వివరించారు. మనం ఈరోజు చదువుకున్న ఈ లేఖన భాగం క్రైస్తవ ప్రపంచానికి బాగా తెలిసిన భాగం. సండే స్కూల్ పిల్లలకి బహుశా మొట్టమొదట టీచర్లు ఇదే పాఠం చెప్తారేమో. సులువైన పాఠం, చక్కగా అర్థవంతంగా ఉన్న పాఠం. ఇందులో జక్కయ్య అనే ఒక ధనవంతుడు, కానీ మరి వర్తమానికులు ఎలా మార్చారో ఆయన అన్యాయస్తుడిగా మార్చారు. బైబిల్లో ఎక్కడ ఆయన అన్యాయం చేసినట్లుగా ఏం లేదు. మనుషులు అపోహపడ్డారు, మనుషులు పాపి అన్నారు. అందుని బట్టి ఒకవేళ అతడు అన్యాయస్తుడు అయ్యి ఉండవచ్చేమో. కానీ అద్భుతం ఏమిటంటే అతనికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, రక్షించబడ్డాడు. జక్కయ్య మనందరికీ మాదిరి, మనమే జక్కయ్యలో అనుకోవాలి. అయితే రక్షణ ఎప్పుడు దొరుకుతుంది అంటే జక్కయ్యలో ఉన్న ఆ 7 తత్వాలు మనలో ఉన్నప్పుడే రక్షణ మనకు దొరుకుతుంది. మన రక్షకుడు ఎప్పుడు మారని దేవుడు, ఆయన రక్షిస్తాడు. అయితే జక్కయ్యలో ఉన్న లక్షణాలు మనందరిలో కూడా ఉండాలి. ఒకటి 3వ వచనంలో రాయబడుతున్న మాట ఆశ, చూడాలనే ఆశ. ఈరోజు మనందరిలో కూడా ఆశ ఉండాలి, ప్రభువును చూడాలని. ప్రభువును చూడాలనే ఆశ ఉంటే ప్రభువు నీకు కనబడతాడు. ప్రభువును చూడాలన్న ఆశ నీకుంటే ఆయన రక్షణ నీకు నాకు దొరుకుతుంది. కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అనేది వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం. కనుక ఆశిస్తే తప్పకుండా రక్షణ పొందుతాం. రెండవదిగా 4వ వచనంలో యేసు ఈ మార్గంలో వస్తున్నాడని తెలిసి ముందుగా అంటే తను ముందస్తుగానే ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆసక్తి. దేవుణ్ణి చూడాలనుకున్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా చూడాలని ఒక అడుగు ముందే ఉన్నాడు. మనం కూడా అలాంటి ఆసక్తి చూపించగలిగితే, ఒక అడుగు ముందుకు వేయగలిగితే తప్పకుండా మనం కూడా రక్షణ భాగ్యం పొందుకుంటాం. ఇదే 4వ వచనంలో మేడి చెట్టు ఎక్కెను. వాస్తవానికి ఆయన సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ఒక మంచి ఉద్యోగస్తుడు. చెట్టు ఎక్కడవి ఉంటి అందున ఏం చెట్టు అది? ఎప్పుడన్నా మేడి చెట్టు చూసారా మీరు? నేను చిన్నప్పుడు మేడి చెట్టు మీద బాగా ఆడుకునేవాళ్ళం. మేడి చెట్టు ఎలా ఉంటుంది అంటే దాని కొమ్మ విరిస్తే లోపలంతా బూజే, అంటే బూజు అంటే దూదిలా ఉంటుంది, కండే ఉండదు చెట్టుకి.
చుట్టూ ఆ మొక్కకి ఉన్న ఇదే ఉంటుంది తప్ప అది ఆకారంకి చెట్టే కానీ దాని లోపలంతా దూదిలా ఉంటుంది. అంటే అంత అల్పమైన చెట్టు అది. అంటే ఇక్కడ మనకేం కనపడుతుందంటే తాను దేవుణ్ణి చూడాలన్న ఆశతో ఏమీ పట్టించుకోవాలా. ఈ చెట్టు ఏమిటి, నేను ఎక్కితే ఎవరేమనుకుంటారు, చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఒకవేళ ఇది ఇరిగితే పడిపోతానేమో, ఏమీ పట్టించుకోవాలా. ఎవరో ఏమో అనుకుంటారన్న వాళ్ళు ఎవ్వరూ రక్షించబట్టరు. ఎవరిని పట్టించుకోకుండా నా గురి వైపు నేను వెళ్తాను అనుకున్న వాళ్ళే రక్షించబడతారు. జక్కయ్యకి అదే ఉంది. నేను ఆయన చూడాలంతే, అది మేడి చెట్ట, చింత చెట్ట, వేప చెట్ట, ఏదో ఎక్కేయాలంతే, చూసేయాల అనేది ఏం గుర్తు చేస్తుందంటే లెక్క చేయనివాడు, ఏమీ పట్టించుకునేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు. నాలుగవదిగా ఆయనలో మనకు కనబడుతున్న మాట ఏమిటంటే 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు నేడు నేను నీ ఇంట ఉండాలి అని చెప్పాడట. సంతోషముతో ఆయనను, అక్కడ కూడా త్వరగా దిగి అని ఉంది, ఆసక్తిగా దిగి ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు. రక్షణ ఎవరు పొందుతారు అంటే ప్రభువును నీ గుండెల్లో చేర్చుకుంటేనే రక్షించబడతా. ప్రభువును కోరుకోకపోతే, ప్రభువును ఆశించకపోతే, ప్రభు మన ఇంట్లో ఉండాలి, నా ఒంట్లో ఉండాలనుకోకపోతే మనం రక్షణ ఎవరు పొందలేం. ఆ రక్షణ భాగ్యం మనకెవరికి రాదు. 7వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే అందరూ సనుగుతున్నారు. అంటే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళినందుకు అందరూ సనుగుతూ ఉన్నారు, లేక ఆయన చూసి నవ్వుతున్నారు, ఏటి ఇలాంటోడా, ఇలాంటి వ్యక్తి అని. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? స్వచ్ఛమైన వాడు, నిర్దోషి, నీతిమంతుడు అని అర్థం. జక్కయ్య అనే పేరుకి అర్థం స్వచ్ఛమైన వాడు, నిర్దోషి అయిన వాడు, నీతిమంతుడు అని అర్థం. ఈ జక్కయ్యలో ఉన్న నీతి ఏమిటంటే ఎవ్వరు తన్ను నిందించినా బదులు దూషించలేదు, ఎవ్వరు తన మీద నిందలు వేసినా అతడెవరిని నిందించలేదు. అందరూ సనుగుతున్నారు, అందరూ పెదవిరుస్తున్నారు, కానీ ఎవరిని ఏమీ అనలే. రక్షణకు ఇదొక గుర్తు. ఎవరైనా రక్షించబడాలి అంటే నీ నోరు అదుపులో ఉండాల. మన నోరు పారేసుకుంటే మన రక్షణకు పాత్రలం కాలేం. జక్కయ్య ఎవరితో ఏం మాట్లాడలేదు. ఇక 6, 7 విషయాలు మనకు బాగా తెలుసు. 8వ వచనంలో ఆయన అంటాడు, నా ఆస్తిని సగం బేదలకు ఇస్తా. దాతృత్వం లేక బేదల పట్ల ప్రేమ లేక ఉపకార బుద్ధి ఆయనకుంది. యేసయ్యను చూడగానే ఆయన హృదయంలో ఉన్న ఆ బుద్ధి బయటకు వచ్చింది. ఆస్తిని సగం పేదలకు ఇస్తా. మీరు ఎంతమంది ఆస్తి సగం పేదలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు? ఉంటే చేయొద్దండి. చూసారా ఎంత గొప్పోళ్ళమో? జక్కయ్య కంటే ఎంత గొప్పోళ్ళం మనం. అన్యాయస్తుడు జక్కయ్య కాదు, మనమే. జక్కయ్య మంచోడే పాపం. జక్కయ్యను పాపి జక్కయ్య, దోషి జక్కయ్య, దొంగ జక్కయ్య, పొట్టోడి జక్కయ్య అన్నాం, కానీ అన్నీ మనలోనే ఉన్నాయి. జక్కయ్య రక్షించబడ్డానికి అతనిలో ఉన్న దాతృత్వంతో కూడిన మనస్సు సగం పేదలకు ఇచ్చాడు. ఇక 7వదిగా అదే 8వ వచనంలో న్యాయం. ఒకవేళ నేను ఎవరికైనా అన్యాయం చేస్తే, నేను ఎవరి యొద్దనైనా
అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే వాడికి 4 ఇది సవాలు. ఇది సవాలు. ఈ మాట బైబిల్లో కొంతమంది చెప్పారు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3లో సమూయేలు చెప్పాడు, నేను ఎవరి దగ్గరైనాను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే చెప్పండి, ఇప్పుడు నేను దానికి మూల్యం చెల్లించుకుంటా అని సమాజాన్ని అంతా కూర్చోబెట్టి చెప్పాడు. సవాల్ అంటే సమూయేలు గొప్ప ప్రవక్త. అలాంటి లక్షణాలు ఈ జక్కయ్యలో కూడా ఉన్నాయి. కనుక అతడు అన్యాయానికి చోటు లేకుండా జీవితాన్ని కట్టుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము సంతానమే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. సాధారణంగా సుంకర్లను సమరయుల్లో నుంచి ఎన్నుకుంటారు. ఎందుకంటే యూదులలో నుండి ఎన్నుకుంటే యూదులు వాళ్ళకి కొంచెం కన్సెక్షన్ ఇచ్చేస్తారు, పన్నులు సరిగా వసూలు చేయరని సుంకర్లలో నుండి సమరయులలో నుండి సుంకర్లను ఎన్నుకొని వాళ్ళను అంటే కఠినంగా ఉండడానికి వాళ్ళని నియమిస్తారు. కానీ జక్కయ్యను ప్రభు అన్నాడు, ఇతడు సమరయుడు కాదు, ఇతడు అన్యుడు కాదు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే అని ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. కనుక ఈరోజు మనమందరం జక్కయ్య లాంటి లక్షణాలు, జక్కయ్యలో ఉన్న 7 లక్షణాలు ఉన్నాయి నాలో అన్నోళ్ళు చేయతండి. పోనీ 6 లక్షణాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయతండి. 5, 4, 3 అన్యాయం ఇది. 2 పోనీ జక్కయ్యలో ఉన్న ఒక్క లక్షణం ఉన్నోళ్ళు చేయొద్దండి. ధైర్యం చేసి అకుల గారిని చేయెత్తారు. ఇంక మిగతా మనం ఎప్పుడు రక్షించబడతామండి? ఇంకా విజయక్క మళ్ళీ ఒక ప్రసంగం చేయాలి ఇప్పుడు, చేస్తే కానీ మారేలా లేం మనం. కనుక రక్షించబడడానికి ఈ 7 గుణాలు తప్పకుండా ఉండాల. 1 ఆశ, 2వది ఆసక్తి, 3వది ఎవరిని పట్టించుకోనితనం, 4వది సంతోషంతో ప్రభువును చేర్చుకునే తత్వం, 5వది దూషించే వాళ్లను బదులు దూషించకపోవడం, 6వది ఇతరులను ప్రేమించి దాతృత్వంతో సహాయం చేయడం, 7వది న్యాయంగా బ్రతకడం. ఈ 7 ఉంటేనే రక్షణ సాధ్యం. కాబట్టి ఈ రాత్రి ఈ పాఠం విన్న మనమందరం రక్షించబడడానికి ఈ 7 గుణాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన. మన జీవితాన్ని యోగ్యంగా నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి, అర్హులంగా, దేవుని దృష్టికి అర్హులంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? కాకాడ సుగుణ గారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక మంచి తీర్మానంతో మన జీవితాన్ని కట్టుకుందాం. జక్కయ్యను పోలి బ్రతకడానికి నిశ్చయించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, అన్యాయం జీవితం మాలో ఉంటే తీసివేయి నాయన. నా తండ్రి, నీ కొరకు నాయన, నా తండ్రి నాయన మేము బ్రతికేలాగా సహాయం చేయి తండ్రి. నా ప్రభువా, జక్కీ గారుకున్న నాయన 7 లక్షణాలు కూడా నాయన మేము కలిగి ఉండేలాగా సహాయం చేయి నా తండ్రి. ఇంతవరకు నాయన మేము అలా జీవించలేదేమో ప్రభువా, పరిశుద్ధుడా నా తండ్రి. ఇక మీదటైనా నా ప్రభువా మా జీవితాన్ని మార్చుకుని ప్రభువా నాయన మీకు యోగ్యులుగా బ్రతికేలాగా మాకు సహాయం చేయి తండ్రి. నాయన వాక్యాన్ని వివరించిన నీ దాసురాల్ని దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. ఇంకా నా తండ్రి లోతైన మర్మాలు బయలుపరచు
బలపరచుటకు నీ దాసురాలను వాడుకో ప్రభా. నా తండ్రి, నా యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ గొప్ప విలువలు కలిగి మేము నడుచుకునేలాగా సహాయం చేయమని మాకు ఇచ్చిన దైవజనులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా సంఘాన్ని అంతటిని దీవెనకరంగా మార్చమని నా తండ్రి, కొద్ది ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.